హలో అండి, ఐఎమ్ ఏ ప్రౌడ్ 90s కిడ్ అనమాట. సో నా చిన్నప్పుడు ఒక యాడ్ నాకు అట్లా మైండ్లో స్టక్ అయిందంటే దట్ ఈస్ ద యాడ్ ఆఫ్ నిర్మా సోప్ అండి. ఆ నిర్మా సోప్లో యాక్ట్ చేసింది బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సోనాలి బెంద్రే. సౌందర్య సాబూన్ నిర్మా, ఈ యాడ్తో నిర్మా బ్రాండ్ కానీ తన ఒక అందంతో అందరినీ అలరించారు. అట్లాంటి సోనాలి బెంద్రే ఎన్నో తెలుగు మూవీస్ తను యాక్ట్ చేశారు. మురారి కానీ, అట్లాగే డాక్టర్గా శంకర్ దాదా ఎంబీబీఎస్లో మనల్ని అలరించారు. తనకి 2018 సంవత్సరంలో స్టేజ్ 4 క్యాన్సర్ వచ్చింది. అది కూడా హై గ్రేడ్ క్యాన్సర్ వచ్చింది. దాన్నే మనం మెటాస్టాటిక్ క్యాన్సర్ అని పిలుస్తాం అనమాట. అంత క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇనీషియల్ ప్రాసెస్లో తను ఒక షూట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ తను నమ్మలేదు క్యాన్సర్ ఉందని, డినయల్ ఫేస్లో ఉన్నారు. తర్వాత రిపోర్ట్స్ అన్నీ వచ్చేసేసరికి తనకి స్టేజ్ 4 క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది. ఆ పర్టిక్యులర్ సందర్భంలో తను సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, ఈ 3 ట్రీట్మెంట్స్ ఒక 4 monthsలో కంప్లీట్ చేసిన తర్వాత ఆ క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. తర్వాత 2025 వరకు కూడా తను కంప్లీట్గా నార్మల్గా ఉన్నారు. సో ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈవెన్ హౌఎవర్ హెల్తియర్ యు ఆర్, గుడ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ కొన్ని కారణాల రీత్యా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఆ కారణాలు ఏంటో నేటికి మనకి కంప్లీట్గా క్లియర్గా అర్థం అవ్వలేదు. సో కొన్ని సంవత్సరాల తర్వాత వీ మైట్ నో, బట్ ప్లీజ్ డోంట్ బీ ఇన్ డినైల్. క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత దాని పర్టిక్యులర్ ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకొని ఆ ప్రకారంగా సర్జరీ కానీ, కీమో కానీ, రేడియేషన్ అవుతుంటే రేడియేషన్ అవసరం తీసుకున్న తర్వాత కంప్లీట్గా క్లియర్ అవుతుంది. అంటే స్టేజ్ 4 క్యాన్సర్ ఉందనేది భయపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు.